హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని చిడిపి. ఈరోజు వీడియోలో ఎంతో క్విక్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అనేది మీ అందరికీ నేను చేసి చూపిస్తాను. మీరైతే వీడియో అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి, అలాగే స్పైసీ తక్కువగా కూడా ఉంటుంది. అందువల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వారికి కానీ లంచ్ బాక్స్లో సర్వ్ చేశారంటే బాక్స్ అనేది ఖాళీ చేసుకుని మాత్రమే ఇంటికి వస్తారండి. నిజంగా నేను చెప్తున్నాను, ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ పెరుగు రైతాతో సింపుల్గా సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 గ్లాసుల నార్మల్ రైస్ అనేది నేను తీసుకున్నానండి. మీరు బాస్మతితో రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మరొక గిన్నెలో 2 గ్లాసుల రైస్కి ఒక గ్లాసు బఠానీ అనేది నేను తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అది 20 నిమిషాల తర్వాత నేను ఈ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని మనకి ఈ రెసిపీ అనేది క్విక్గా తయారవడానికి నేను కుక్కర్లో వండుతున్నానండి. మీరు నార్మల్గా గిన్నెలో కూడా ట్రై చేసుకోవచ్చు. అది వేడైన తర్వాత నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఆయిల్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు కూడా వేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత కొన్ని క్యారెట్ ముక్కలు, అలాగే బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకుంటున్నాను. లేదంటే మీరు ఇవి స్కిప్ చేసి నార్మల్గా అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుందాము. అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం బఠానీ అనేది వేసుకుని ఆ బఠానీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ బఠానీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా అందులోకి వేసుకుని ఆ రైస్ కూడా కొద్దిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఆ రైస్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. నేను 1 గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ అనేది తీసుకున్నానండి. బాస్మతి రైస్ అయితే 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది. నేను మొత్తం 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు అందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకుంటున్నానండి. ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, ఇది మాత్రం మిస్ అవ్వకండి. అలాగే మీకు టేస్ట్కి తగ్గట్టు కొంత సాల్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అది బాస్మతి రైస్కి అయితే 1 విజిల్ అయితే సరిపోతుందండి. చూసారా, మనకి ఎంతో టేస్టీ అయినా కమ్మనైన బఠానీ పులావ్ అనేది తక్కువ టైంలోనే మనం రెడీ చేసుకోవచ్చండి. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి, బాయ్.